సిలువలో యేసు చూపిన విధేయత, మనము చూపే విధేయత. మనము చూపే విధేయత ఎప్పుడంటే నీటి బాప్తిస్మము. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఎప్పుడైతే నువ్వు నీళ్లలో బాప్తిస్మం పొందుతావో దేవుడు లెక్కేసుకుంటాడు, ఈమె విధేయురాలు, ఇతడు విధేయుడు. బాప్తిస్మం ఎందుకు పొందుతున్నావు నువ్వు? ఎవరు చెప్పారు నీకు? యేసయ్య చెప్పాడు, బైబిల్ చెప్పింది. ఆయన పొందమన్నాడు కనుక నేను పొందుతాను అనే విధేయతను దేవుడు గౌరవిస్తాడు. శభాష్, నా కుమారుడా, నా కుమార్తె. ఆదాము నేను చెప్పిన మాట వినలేదు, నువ్వు నేను చెప్పిన మాట విన్నావు గనుక నువ్వు రక్షణకు పాత్రుడు అంటాడు. విశ్వాసము, విధేయత, ఈ రెండు జరిగినప్పుడు ఇంకొక కార్యం జరుగుతుంది. దేవుని వాక్యము నీలోనికి ప్రవేశించి నిన్ను నూతనముగా జన్మింపజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము, దేవునికి స్తోత్రము, 22. 1 పేతురు 1:22. మీరు క్షయబీజము నుండి గాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా, మీరు అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నూతనముగా జన్మింపజేయబడతారు. యూ విల్ బి మేడ్ టు బోర్న్ అగైన్. ఇదే జరగాలని నికోదేముకు యేసయ్య చెప్పాడు. యాకోబు పత్రిక 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు. ఓ హల్లెలూయా. సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. 1 యోహాను 3:9. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. యోహాను సువార్త 1:13 చూడండి. వీరు దేవుని మూలముగా పుట్టినవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మూలంగా పుట్టారు. ఈ పొజిషన్లోకి మనం రావాలి. వినండి, సువార్త విని కొంతమంది ఏండ్ల తరబడి బాప్తిస్మం పొందరు. ఎందుకు పొందరండి? నాకు తెలియక అడుగుతా, చెప్పండి. బాప్తిస్మం ఎందుకు పొందరండి? దేవుడు పిచ్చోడు కాదు, నేను పిచ్చోడిని కాదు. మీరు దేవునికి విధేయులు కాకుండా వస్తే రాణిస్తాను నేను. దేవుడు గెట్అవుట్ అన్నాడు, నేను గెట్అవుట్ అన్నాను. కానీ మీ రక్షణ గ్యారంటీ లేదు. నేను రక్షణ పొందాను కానీ నేను నీకు డబ్బులు ఇస్తా అంటే ఈ నాదేం పోయింది? నేను పరలోకానికి రాను కానీ నువ్వు చెప్పిన చాకిరీ చేస్తాను, చెయ్యి, నాదేం పోయింది? నువ్వు డబ్బులు ఇస్తానంటే పుచ్చుకుంటా, చాకిరీ చేస్తానంటే చేయించుకుంటా. కానీ నువ్వు దేవుని బిడ్డవైతే కాదు. భ్రమలో బ్రతకండి. నేను సండే వచ్చాను, కానికి ఇచ్చాను, అయ్యగారు నన్ను బ్లెస్ చేశాడు అనుకో. ఆ దశలో నువ్వు చచ్చిపోతే గ్యారంటీగా నరకానికి వెళ్తావు. ఖబర్దార్. దేవుని దగ్గర నఖరాలు చేయొద్దు, పిచ్చివేషాలు చేయొద్దు. ఇది నిజమైన దేవుని సన్నిధి. యేసయ్య నిజమైన దేవుడని గ్రహించిన తర్వాత ఏండ్ల తరబడి బాప్తిస్మం ఎందుకు పొందరు అంటే, మా బంధువులండి అదనే సొల్లు కబుర్లు చెప్తారు. బంధువులను సంతోషపెట్టడానికి బాప్తిస్మం పొందవా? నువ్వు విధేయుడివా నువ్వు? రేపు పొద్దున నరకాగ్ని గుంట మంచులో నిలబడ్డప్పుడు బంధువులను బిలు వచ్చి రక్షిస్తారేమో. యేసయ్యా రక్షించంటే నేనెందుకయ్యా, నీ చుట్టాలే ముఖ్యం కదా అంటాడు ఆయన. యేసే నిజమైన దేవుడని నమ్మటమే చాలదు, ఆయనకు నీ విధేయత చూపించాలి. మరి చుట్టాలు ఒప్పుకోవట్లేదంటే చుట్టాలు గిట్టాలు గోలిమారు, వాడు పోయి ఎట్లో పడని ఏమన్నా చేయని, నాకు రక్షణ కావాలి.
దేవుని కొరకు ఎవరినైనా వదులుకుంటా, దేవుని కొరకు నా ప్రాణమైన వదులుకుంటా. ఎవడు మెచ్చుకున్నా, ఎవడు నొచ్చుకున్నా, లోకం నన్ను కలుపుకున్నా, వెలివేసినా, నేను దేవునికి విధేయత చూపిస్తానని నువ్వు రావాలి. దేవుడు నీ పక్షంగా పోరాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మరి బాప్తిసం ఇచ్చి బాప్తిస్మాలు పొంది దేవుని కొరకు శ్రమలు పొందిన అందరి పిచ్చోళ్ళ. చౌదరి పురుషోత్తం గారు బాప్తిస్మం పొందితే ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు. సాధు సుందర్ సింగ్ బాప్తిస్మం పొందితే ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు. భక్త సింగ్ గారు బాప్తిస్మం పొందితే ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు. వాళ్ళు పిచ్చోళ్ళు, నువ్వు తెలివైనడువా? ఏమండి, నాకు అర్థం కాక అడుగుతాను. భక్త సింగ్ గారు ఒక పిచ్చోడేమో అమాయకుడు, సాధు సుందర్ సింగ్ గారు అమాయకుడు, చౌదరి పురుషోత్తం గారు అమాయకుడు, ఇది చాలా తెలివైనడు. ఆ మాత్రం తెలివి లేక వాళ్ళు వెలివేయబడ్డారా? యూ కెనాట్ ఫూల్ గాడ్. నాకు రక్షణ కావాలి, ఎవడేమనుకున్న సంబంధం లేదు. సువార్త నమ్ముతాను, బాప్తిస్మం పొందుతాను. బాప్తిస్మము ద్వారా నా విధేయత చూపించుకుంటా. దేవుడి స్తోత్రం కలుగును కాక. ఎప్పుడైతే నీవు తెగించి ఒక ముందడుగేసి విశ్వాసాన్ని, విధేయతను నిరూపించుకుంటావో, దేవుడు తన వాక్కును పంపిస్తాడు. ఏ వాక్కు తెలుసా? అంధకారములో, చిమ్మ చీకట్లో వెలుగు కలిగించటానికి ఏ వాక్కును పంపాడు, ఆ వాక్కు నీలోనికి పంపుతాడు. నీలో కొత్త ప్రాణం పుడుతుంది. అప్పుడు నువ్వు ద్విజుడవు, నూతన జన్మ పొందావు. నీలో కొత్త మనిషి పుట్టాడు. పాత మనిషి మెల్లిగా అంతరిస్తాడు. నీలోని కొత్త మనిషి దేవుని బిడ్డ అవుతాడు, పరలోక వారసుడు. ఆ నూతన వ్యక్తిత్వంతోనే నీవు, నూతనమైన పర్సనాలిటీతో నువ్వు పరలోకానికి వెళ్తావు. ద్విజుడవు కావాలి. బోధకుడా, దేవుడు తోడై ఉంటే తప్ప నీలాగెవడు చేయలేడయ్యా అంటే ఈ పొగడ్తలు చాలుగా, నువ్వు నూతనంగా తిరిగి జన్మించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. బ్రదర్ భక్త సింగ్ గారిని ఒక ఆయన అడిగాడు. ఆయన పెళ్ళికి, చావుకు, ప్రభురాత్రి భోజనానికి, ఈ గృహకూటానికి, అన్ని కూటాలు ఎక్కడ వాక్యం చెప్పినా కూడా ఆఖరణ ముగిస్తాడు. యూ మస్ట్ బి బార్న్ అగైన్ అని ముగిస్తాడు. అరే, ఆయన పెళ్ళికి తద్దినానికి ఒకటే మంత్రం అనండి. నువ్వు ఏ ప్రసంగం చేసినా యూ మస్ట్ బి బార్న్ అగైన్ అంటావు. అది ఎందుకని ఒక పెద్ద ఇంజనీర్, పెద్ద బాగా చదువుకున్నాను వచ్చి అడిగాడు. బ్రదర్ భక్త్ సింగ్, వై డు యూ ప్రీచ్ ఆల్ ద టైమ్ యూ మస్ట్ బి బార్న్ అగైన్, యూ మస్ట్ బి బార్న్ అగైన్, వై యూ ప్రీచ్ ద సేమ్ థింగ్ ఆల్ ద టైమ్? అంటే భక్త్ సింగ్ గారు, బికాస్ యూ మస్ట్ బి బార్న్ అగైన్ అన్నాడు. దెర్ ఇస్ నో అదర్ వే, బికాస్ దిస్ ఇస్ ద ఓన్లీ వే. బీయింగ్ బార్న్ అగైన్ ఈజ్ ద కీ. ఎప్పుడు నువ్వు బార్న్ అగైన్ అవుతావు? నీ విశ్వాసం నిరూపించుకోవాలి, నీ విధేయత నిరూపించుకున్న తర్వాత అక్రమము చెయ్యువారలారా అన్నాడు. మత్తయి 7:22-23 నీ నామమున మేము అద్భుతాలు చేశాం కదా, దయ్యాలు వెళ్ళగొట్టాం కదా, ప్రవచించాం కదా అంటే యేసయ్య అన్నాడు, అవన్నీ ఎప్పుడు చేశారా మీరు? దొంగలు, మీరు అబద్ధికులు, మీరు ఎప్పుడు చేశారా అద్భుతాలు? అనలేదు. మీరు అవన్నీ చేశారు నిజమేరా, అద్భుతాలు చేశారు నిజమే, ప్రసంగాలు చేశారు నిజమే, స్వస్థతలు చేశారు, ప్రవచించారు, దయ్యాలు వెళ్ళగొట్టారు, నా నామముననే వెళ్ళగొట్టారు నిజమే. ఇవన్నీ చేస్తూ సైడ్ బై సైడ్ ఇంకోటి కూడా చేశారు, అక్రమము. అంటే పాపభీతి లేని సేవ, పాపభీతి లేని క్రైస్తవ జీవితం, దేవుడంటే భయపడని క్రైస్తవ జీవితం. నేను ప్రసంగాలు చేస్తున్నా కనుక ఏం చేసినా పర్లేదు, నేను అద్భుతాలు చేస్తున్నా కనుక ఏం చేసినా పర్వాలేదు, నేను గద్దిస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి కనుక ఎలా బ్రతికినా పర్లేదు అనే నిర్భయమైన మనస్తత్వం లోపల కట్టుకున్నాడు, బిల్డప్ చేసుకున్నాడు. భక్తి మిగిలింది, భయము నశించింది. భయభక్తులు నీకు ఉండాలి. భయము లేని భక్తి చాలా ప్రమాదకరం.
రక్షణ పొందాలి, రక్షణ కాపాడుకోవాలి, రక్షణలో ఎదగాలి, క్రమము కలిగి జీవించాలి, భయము కలిగి జీవించాలి. ఇది మొదటి మూల పాఠం. ఎప్పుడైతే మనము విశ్వాసమును నిరూపించుకొని, విధేయత నిరూపించుకొని, భయము కలిగి జీవిస్తాము, అప్పుడు కూడా మనం చర్చికి వస్తాం, అప్పుడు కూడా దశమ భాగాలు ఇస్తాం, అప్పుడు కూడా స్తుతులు పాడతాం, అప్పుడు కూడా సువార్త ప్రకటిస్తాం. కానీ ఇవన్నీ లక్షణాలు. కానీ విత్తనం ఏంటి, మూలం ఏంటంటే దేవునితో నీకు సజీవ సంబంధం ఏర్పడింది గనుక స్తుతులు పాడతావు. దేవునితో నీకు లివింగ్ రిలేషన్షిప్ ఏర్పడింది కాబట్టి నువ్వు ఆరాధిస్తావు, కాబట్టి దశమ భాగాలు ఇస్తావు. దశమ భాగములు ఇచ్చినందుకు రక్షింపబడవు, రక్షింపబడినందుకు దశమ భాగాలు ఇస్తావు. స్తుతులు పాడినందుకు రక్షణ పొందవు, రక్షణ అనేది ఉంది కనుక నువ్వు స్తుతులు పాడతావు. సువార్త ప్రసంగాలు చేసినందుకు నీకు రక్షణ ఉండదు, ఆల్రెడీ దేవునితో నువ్వు కనెక్టెడ్ అయిపోయావు కనుక నువ్వు సువార్త చెప్తావు. సమ్ పీపుల్ బిలీవ్ బికాజ్ వీ సర్వ్ ద లార్డ్ వీఆర్ గెట్టింగ్ సేవ్డ్. నో నో నో, the testimony should be the other way round. Because we are saved, we want to serve the Lord. నేను సేవ చేస్తున్నా కనుక రక్షణ ఉంది అనుకోకు, రక్షణ ఉంది కనుక సేవ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బీ కేర్ఫుల్. భయము కలిగిన భక్తి సాధన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే దేవునితో నువ్వు కనెక్టెడ్గా బ్రతుకుతావో, ఆ తరువాత ఒకవేళ జీవిత కాలంలో ఎప్పుడో ఒక్కసారి ఒక తప్పటడుగు నీ వల్ల పడవచ్చు. యాకోబు అంటాడు, మనమందరము అనేక విషయాల్లో తప్పిపోవచ్చున్నాం, తొట్టిల్లుచున్నాం. అప్పుడు దేవుని కృప నిన్ను కాపాడుతుంది. ఎప్పుడు ముందు రక్షణ అనుభవం సరిగా ఉండాలి, అప్పుడు కృప నిన్ను నడిపిస్తుంది. నీకు భయం లేని జీవితం సాధన చేసినాక కృప నీకు ఉండదు. భయభక్తులు గల వారికే కృప వెన్నంటి ఉండి సహాయం చేస్తుంది. భయము లేని భక్తులకు కృప ఉండదు. ఆఖరి మాట చదివి ముగించుకుందాం. 103వ కీర్తన. దేవునికి స్తోత్రం కలుగును గాక. 103వ కీర్తన 17, 18. ఆయన నిబంధనను గైకొనుచు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ముందు నిబంధనను అనుసరించి నడుచుకోవాలి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. తర్వాత భయ భక్తులు కలిగి నడుచుకోవాలి. అప్పుడు కృప. దేవుని స్తోత్రం కలుగును గాక. కృప ఉంది కదా అని భయం వదిలేస్తున్నారు కొంతమంది, కృప ఉంది కదా అని ప్రార్థన వదిలేస్తున్నారు కొంతమంది, కృప ఉంది కదా అని బైబిల్ వదిలేస్తున్నారు కొంతమంది, కృప ఉంది కదా అని అసూయ పెంచుకుంటున్నారు కొంతమంది, కృప ఉంది కదా అని కొండములు ప్రచారం చేస్తున్నారు కొంతమంది, కృప ఉంది కదా అని లేని వార్తలు పుట్టిస్తున్నారు కొంతమంది, కృప ఉంది కదా అని అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారు. సంఘాలు కుటుంబాలను పాడు చేస్తున్నారు. పర్లేదు, కృప ఉంది కదా అటు. కృప నీకు లేదురా చవట, కృప నీకు లేదు భక్తిహీనుడా, కృప నీకు ఉండదు. భయభక్తులు కలిగి నడుచుకుని వారికి కృప. ఎందుకంటే వాడు కూడా మానవ బలహీనతను బట్టి ఎప్పుడైనా తప్పటడుగేయవచ్చు. పాపము చేయడానికి ధైర్యం తెచ్చుకోవడం కాదు, మానవ ప్రయత్నము సాయశక్తుల వాడు ఎంతో కష్టపడి నిలబడినా సరే అనుకొనని రీతిగా ఒక పొరపాటు జరిగితే దేవుని కృప వాడిని కాపాడుతుంది, నిలబెడుతుంది, లేవనెత్తుతుంది, పశ్చాత్తాపము మారు మనసు కలిగిస్తుంది, మళ్ళీ యేసు రక్తములో శుద్ధీకరణ ఇస్తుంది. కృప వాడిని పరిశుద్ధపరుస్తుంది. కానీ ఏం పర్వాలేదు అనే భయము లేని బ్రతికే వాడికి మారు మనస్సు రాదు, శుద్ధీకరణ రాదు. వీడు దోషిగానే న్యాయపీఠం ముందుకు వెళతాడు. జాగ్రత్త.
రక్షణ పొందడం చాలా సులభం, రక్షణ మార్గంలో నడవడం చాలా సులభం. కానీ కొంచెం అజాగ్రత్తగా ఉంటే నువ్వు దారి తప్పడం కూడా అంతే సులభం. దారి తప్పకండి, కుడికి తొలగకండి, ఎడమకు తొలగకండి. గమ్యం చేరేదాకా దారి మధ్యలో నడవండి. మిడిల్ ఆఫ్ ద రోడ్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఎన్నో సంగతులు చెప్పాలి కానీ సమయం లేదు. మన ముందు ఒక శుభకార్యం ఉంది. విన్న వాక్యాన్ని స్మరిస్తూ ధ్యానిస్తూ